హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో 61 మంది లబ్ధిదారులకు 23 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సోయి లేదు, చెక్కులు తేదీ అయిపోయిన వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇచ్చిన వెంటనే మేము లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో 11,396 రేషన్ కార్డులు జారీ చేశాం. 3 నెలల రేషన్ ముందు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఆయన పేర్కొన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది. అది ముఖ్యంగా నేను మాట్లాడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లుల పరంగా నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఫస్ట్ దఫాల ఫేజ్లో మనకు అలాట్ అయినాయి. రానున్న అతి త్వరలో ఒక నెల లోపే రెండో దఫా ఇంకా 3,500 ఇల్లులు మరి ప్రభుత్వము మంజూరు చేయబోతుంది. మరి దాని ఎంపిక కూడా త్వరలో మీ గ్రామాలలో కూడా మరి అధికారులు చేపట్టబోతున్నారు. ఖచ్చితంగా ఎవరు ఇప్పుడు రాను ఈ ఫస్ట్ ఫేజ్ రాని వారు నిరాశ చెందవద్దు. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నిరుపేదలకు ఇల్లు వచ్చేంత వరకు సాచురేషన్ మోడ్లో మా ఇందిరం ఇల్లు పథకం ఈ నియోజకవర్గంలో కొనసాగుతుంది. దాంతో పాటు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో మరమ్మతులు చేపించి కొంచెం దానికి డబ్బులు పెడితే మరమ్మతుల ప్లంబింగ్ పని కానివ్వండి, ఎలక్ట్రిసిటీ పని కానివ్వండి, అవి చేపించి అవి ఒక దాదాపు 900 నుంచి 1000 లోపు ఉన్నాయి. అది కూడా అతి త్వరలో దాని ఎంపిక మరమ్మతులు అయిపోయే లోపు ఎంపిక చేసి నిరుపేదలకు గుంట భూమి లేని వారికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఏవైతే కట్టినే ఉన్నాయో దాన్ని మంచిగా మా కాంగ్రెస్ ప్రభుత్వం బాగు చేపించి అది వాళ్ళకి అందజేసే కార్యక్రమం కూడా అతి త్వరలో మేము చేపట్టబోతున్నాము. దాంతోపాటు మరి ఏదైతే సన్నబియ్య కార్యక్రమం 3 నెలల రేషనే మరి మా ప్రభుత్వం ఇందులో ఏ ప్రభుత్వం ఇవ్వలే. 3 నెలల ముందే మరి మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిండ్రు. అది సంతోషం వ్యక్తం చేస్తున్నాం. హర్షిస్తున్న ప్రతి ఒక్కరు మహిళలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెలకి వాళ్ళకి 1,500 నుంచి 2,000 రూపాయలు వాళ్ళకి సేవ్ అవుతుంది, ఆదా చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ డబ్బులు 200 యూనిట్ల ఉచిత కరెంటుతోని 400 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. 500 సబ్సిడీ మేము ఇచ్చే గ్యాస్ తోని దాదాపు 450 రూపాయలు దాంట్లో వాళ్ళు ఏదైతే ఆదా చేసుకోగలుగుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం మొదలెట్టుకుంటే దాంట్లో కనీసంలో మహిళలు ఒక్క ట్రిప్ చేసి వస్తే 300 నుంచి 400. మరి అదే వాళ్ళ పిల్లలు కాలేజీకి వరంగల్కో కరీంనగర్కో పోతే బస్సు పాసుకి 1000 రూపాయల నుంచి 1100 కట్టేటోళ్ళు. ఇప్పుడు అది వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవన్నీ ఏవైతే మహిళలు ఉన్నారో సంతోషం వ్యక్తం చేసుకుంటూ వాళ్ళ ఆనందంతో మా కాంగ్రెస్ పార్టీని విపరీతంగా వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. రానున్న రోజుల్లో అది మీకు ఎలక్షన్ల రూపంలో కూడా మీకు తెలియబోతుందని చెప్పి నేను తెలియజేస్తూ మరి దాంతోపాటు రేషన్ కార్డులు 10 సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వలే. ఏదో బై ఎలక్షన్ తూతూ మంత్రం లెక్క పైన చేసి ఆ వారం రోజులు ఇచ్చిండ్రు. ఎవరు ఊరికో ఒకటో రెండో ఇచ్చిండ్రు తప్ప రేషన్ కార్డులు అనేది అది కూడా ఏంది బై ఎలక్షన్ వస్తేనే ఇచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలే. కానీ కేవలం ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోనే 32,000 రేషన్ కార్డులు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 2 పట్టణాలు కలుపుకుంటే 8,712 కొత్త రేషన్ కార్డులతో పాటు మరి మెంబర్ అడిషన్ ఏదైతే 10 ఏళ్ళ పిల్లలు పెద్ద అయినాక రేషన్ కార్డు వాళ్ళు ఏదైతే ఉందో పిల్లలు పెద్ద అయినా వాళ్ళకి పిల్లలు ఉంటే రేషన్ కార్డు లేవు. మెంబర్ డిలీషన్ అయిండ్రు, మళ్ళీ అడిషన్ కాలేదు. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మరి అవి మన నియోజకవర్గంలో దాదాపు 12,000 పైచీలకు న్యూ అడిషన్ రేషన్ కార్డులు వచ్చినాయి. అవి కూడా పంపిణీ కార్యక్రమం అనేది ఆల్రెడీ పేపర్లో ఉంది. పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించుకున్నాము. ఈ రకంగా ప్రతి ఒక్క 6 గ్యారంటీలలో ఒక్కొక్క గ్యారంటీ చేసుకుంటా ముందుకు పోయి మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు పెట్టి ప్రతి ఒక్కళ్ళకి అర్హులు ఉన్న వాళ్ళకి మరి రైతు భరోసా ఇచ్చింది. రుణమాఫీ చేసినాం మేము. రుణమాఫీ అది కూడా చరిత్ర 21,000 కోట్లు రుణమాఫీ చేసినాం. దాంట్లో ఏమన్నా కారణాలున్నా సాంకేతిక లోపాలున్నా అవి కూడా మేము అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి పరిష్కరించే విధంగా మేము ముందుకు పోతాం. దాంతోపాటు రానున్న రోజుల్లో కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో ఇవన్నీ సన్న బియ్యం కార్యక్రమం నడుస్తుంటుంది.
ఇందిరా మిల్లు 2వ దఫా మొదలవుతుంది. ఇవన్నీ చేసుకుంటా మేము ముందుకు పోయి ప్రజల వద్దకి మా ప్రజా పాలన ఉంటుందని నేను తెలియజేస్తూ మరి మీకు ఒక విషయం చెప్పాలి. మొన్న కమలాపూర్లో పోతే బీజేపీ కార్యకర్త కన్నూరు గ్రామానికి సంబంధించిన బీజేపీ మాజీ సర్పంచ్ సీఎంఆర్ఎఫ్ చెక్కు తీసుకుంటూ ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు? మరి నాకు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా వచ్చింది, ఇందిరా మిల్లు వచ్చింది నాకు అని ఇప్పుడు నేను సీఎంఆర్ఎఫ్ కూడా తీసుకుంటున్నా అని చెప్పి మరి ఆ బీజేపీ కార్యకర్త ఆ రోజు మాకు వెల్లడించింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఒక సిద్ధాంతం ఉంది. ఏంటది? కులాలకు మతాలకు అతీతంగా మా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఉంటాయి అనే దానికి ఇప్పుడు జరిగేవన్నీ నిదర్శనం. ఇప్పుడు ఇందిరా మిల్లులు మీరు చూసుకోండి, ప్రతి ఒక్క ఊర్లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇల్లు రాలేదు, కానీ టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మేము ఇల్లులు ఇచ్చినాం. ఎందుకు? నిరుపేదలు వాళ్ళు. ఇది వాస్తవం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం నిరాశగా ఉన్నారు, అదే మాకు రాలేదని. అంటే నిరుపేదలకు ఫస్ట్ ఇవ్వాలి, మీరు ఓపిక పట్టండి. నెక్స్ట్ ఫేజ్లో మనం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, కొంచెం ఓపిక పట్టండి, 1 నెల తర్వాత వస్తుంది. దాంట్లోనా అందరు నిరుపేదలే, కానీ గ్రామాలు ఉన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.